రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు పడతాయంది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ఇచ్చింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయంది. వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు తగ్గుతాయంది వాతావరణ శాఖ. వాతావరణ శాఖ అలర్ట్స్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. కల్పన మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కల్పన, ఏంటి ఇవాళ రేపు వెదర్ ఫోర్కాస్ట్ ఏంటి? సౌజన్య, ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. అయినప్పటికీ కూడా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాము, దాదాపు మనకు మే మొదటి వారం నుంచి కూడా మనకు అడపాదడప వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. అదే విధంగా వచ్చే 5 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకు సంబంధించి అయితే మనకు భారీ వర్షాలు నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ తో పాటు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాకైతే వర్ష సూచన చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు దాదాపు పశ్చిమ, దక్షిణ, మధ్య జిల్లాలకైతే ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్, దాంతోపాటు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈదురుగాలు కూడా మనకు అధికంగా వీచే అవకాశం ఉంది. దాదాపు గంటకు 60 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాలు, 50 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాలకైతే ఈరోజు ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక నిన్న కూడా చూసాము, చాలా జిల్లాల్లో వర్షపాతం కూడా నమోదైంది. హైదరాబాద్లో చూసుకున్నట్టయితే నిన్న మనకు ఉదయం అంతా కూడా కాస్త క్లౌడీ వెదర్ కనిపించింది, కానీ ఎక్కడ కూడా వర్షపాతం అయితే పెద్దగా కనిపించలేదు. చిరుజల్లులతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యాయి. ఇంకా ఉష్ణోగ్రతలు కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు మే అంతా కూడా మనకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి ఇప్పటికే అంచనాలు వేయడం జరిగింది. అయితే వాతావరణ అంచనాలకైతే అంతకు అనుగుణంగా చూసుకున్నట్టయితే తలకిందులు అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మే స్టార్టింగ్ నుంచి కూడా మనకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. గత 4 రోజుల నుంచి చూసుకున్నట్టయితే దాదాపు 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతా ఉన్నాయి. ఇక వచ్చే 3 రోజులు అయితే ఇంకా 4-5 డిగ్రీల వరకు కూడా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఆదిలాబాద్, నిజామాబాద్లో దాదాపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతకుముందు అదే ప్లేస్లో మనం చూసుకున్నట్టయితే దాదాపు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు క్రాస్ అయ్యాయి. అంటే మేలో వచ్చే ఎండలన్నీ కూడా మనకు ఏప్రిల్లోనే నమోదయ్యాయి. ఇక మే అంతా కూడా మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మే అంతా కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి దాదాపు మనకు 35 నుంచి దాదాపు 40 లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి కూడా 35 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. నిన్న కూడా దాదాపు 35.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు హైదరాబాద్లో నమోదయ్యాయి. ఇక క్లౌడీ వెదర్ అనేది కూడా మనకు ఉదయం అంతా కనిపించి మధ్యాహ్న సమయంలో కాస్త ఎండ తీవ్రత కనిపించి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు అయితే మనకు అడపా పడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కూడా అలానే పడ్డాయి. సో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు చాలా ప్రాంతాల్లో అధిక వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నిన్న చాలా జిల్లాల్లో నమోదైంది. 6 సెంటీమీటర్లు కూడా మంచిర్యాలలో చూసుకున్నట్టయితే మనకు అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు రంగారెడ్డి చూసుకున్నట్టయితే 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు కొమరం భీము, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాలు చూసుకున్నట్టయితే మనకు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు సిద్దిపేట, జనగాం అక్కడనైతే మనకు 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అంటే చాలా జిల్లాల్లో కూడా మనకు ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కూడా నమోదైంది. కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యాయి. అదే విధంగా చూసుకున్నట్టయితే వచ్చే 3 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 5 రోజులు వర్షం ఉన్నా కూడా 3 రోజులు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకైతే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజుకు సంబంధించి అయితే మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు దక్షిణ, మధ్య, పశ్చిమ జిల్లాలకైతే అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం జిల్లాలు కూడా చూసుకోవచ్చు. ఈ రోజుకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలైతే నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనైతే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ 60 నుంచి దాదాపు 50 కిలోమీటర్లు కూడా వీచే అవకాశం ఉండడంతో కూడా మనకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో దాదాపు మనకు 40 నుంచి 50 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది.
ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు అయితే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా దాదాపు 3 గంటల ప్రాంతం తర్వాత కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒక జోరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్కి సంబంధించి అయితే ఈ రోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా ఇటు దాదాపు జారీ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, ఓవరాల్గా ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, జిహెచ్ఎంసీకి అధికారులకు అయితే అన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడతా ఉన్నాయి. దాంతోపాటు ఋతుపవనాలు అయితే మనకు ప్రజెంట్ అండమాన్ నికోబార్ దీవులను అయితే 13 తారీఖున తాకాయి. అవి చురుగ్గా కదులుతూ కూడా అండమాన్ దీవుల నుంచి కూడా బంగాళాఖాతంలో చాలా ప్రాంతాలు, దాంతోపాటు అరేబియన్ సముద్రంలో కూడా చాలా ప్రాంతాలను అయితే విస్తరించాయని చెప్పుకోవచ్చు. మరో 4-5 రోజుల్లో కూడా మొత్తం ఓవరాల్గా బంగాళాఖాతం అరేబియన్ సముద్రంతో పాటు కూడా అంతా కూడా విస్తరించే అవకాశం ఉంది. దాని తర్వాత మే 27న కూడా మనకు కేరళకి ఋతుపవనాలు తాకే అవకాశం ఉంది. మే 27 లేదా అంతకు ముందుగానే తాకే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు బంగాళాఖాతంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డా కూడా ద్రోణులు ఆవర్తనాలు మనకైతే అల్పపీడనాలాగా కొనసాగుతూ ఉన్నాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఏవైతే మనకు ఆవర్తనాలు ద్రోణులు ఏర్పడినప్పుడు మనకి ఇంకా ఋతుపవనాలు ఇంకా చురుగ్గా కదులుతూ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనకు అట్లాంటి ఫేవరబుల్ కండిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి 23 నుంచి 27 లోపే మనకు ఋతుపవనాలు తాకే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అంచనాలు వేయడం జరుగుతూ ఉంది. ఇక 27న ఒకవేళ మే 27న మనకు కేరళ ఋతుపవనాలు తాకితే దాదాపు జూన్ మొదటి వారంలోనే తెలంగాణకు కూడా తాకే అవకాశం ఉంది. ఇక తెలంగాణకు తాకినాయి అంటే చాలు మనకు వాతావరణంకి ఎంతో కీలకమైన వర్షాకాలం మొదలైనట్టుగానే చెప్తాము. దాదాపు ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే కూడా మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అంచనాలు వేయడం కూడా జరిగింది. సో అందుకు అనుగుణంగానే మే అంతా కూడా మనకు వర్షాలు నమోదవుతున్నాయి. దాదాపు మే చివరి వారం వరకు కూడా అడపాదడప వర్షాలు అయితే మనకు కురిసే అవకాశం ఉంది. ఇక జూన్ మొదటి వారంలో మాత్రం కాస్త ఎండ తీవ్రతను అయితే కనిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఋతుపవనాలు తెలంగాణకి ఎంటర్ అయ్యి పూర్తిగా తెలంగాణ అంతా విస్తరించిన తర్వాత మనకైతే ఓవరాల్గా చూసుకున్నట్టయితే దాదాపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్కి సంబంధించి కూడా ఈసారి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉంది. సో ఇటు జిల్లాలకు సంబంధించి కూడా ముఖ్యంగా దక్షిణ పశ్చిమ జిల్లాల్లో ఈసారి ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 3 రోజులు మాత్రం మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు చూసుకున్నట్టయితే ఇటు పశ్చిమ మధ్య దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఎప్పటికప్పుడు రైతులు కావచ్చు, దాంతోపాటు అధికారులకైతే సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఈరోజు వర్ష సూచన ఉండడంతో కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఈదురుగాలు పదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు కురిసే వర్షాలన్నీ కూడా ఈదురుగాలు మనకు అధికంగా వీచే అవకాశం ఉంది. దాంతోపాటు పిడుగుపాటు, ఉరుములు మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉంది. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా మరో 3 రోజులైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది. సౌజన్య.